ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ లేదా టీజీపీఎస్సీలు ఉన్నాయో మీరు ఏంటి సార్ అంటే మా యొక్క విన్నపం, మా రిక్వెస్ట్, మా బాధ మేము చెప్పేది ఏంటంటే ఒకటే, ప్రాంతీయ విషయాలకి అప్పుడు జనరల్ ఎస్ఏ ఉండేదండి. జనరల్ ఎస్ఏలో ఒక ఏపీ ఇష్యూ ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఏపీ ఒక కూర్చుండేది. ఇప్పుడు ఏపీసీ ఇచ్చి ఆబ్జెక్షన్ నేషనల్ ఒకటి ఇస్తున్నారు, నేషనల్ ఒకటి, అలాగే స్టేట్ ఒకటి ఇస్తున్నారు. మరి ఆటోమేటిక్గా సివిల్ అభ్యర్థి రాసేస్తున్నారు, వాళ్ళు ఏపీ చదవాల్సిన పని లేదు. అలా కాకుండా 3 ఎస్ఏలు ఇచ్చేవారు, ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్. ఆ స్టేట్ 2 స్టేట్వే ఉంటే అప్పుడు ఖచ్చితంగా స్టేట్ అభ్యర్థికి ఇది ప్లస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏపీ ఎకానమీ ఉందండి. ఏపీ ఎకానమీ 100 మార్కులకి కంప్లీట్గా ఏపీ ఎకానమీ చాయిస్ ఉండేది. 50 మార్కులు ఇండియన్ ఎకానమీ ఉండేది. ఇప్పుడు ఎలాగ ఇచ్చాడు? 150 మార్కుల్లో ఇండియా అండ్ ఏపీలో ఏపీ తక్కువ, ఇండియా ఎక్కువ అయింది. రెండోది ఏపీ చాయిస్ అయింది. ఒక ఇండియన్ ఎకానమీ కూర్చునేస్తున్నాడు, ఒక ఏపీ ఎకానమీ కూర్చునేస్తున్నాడు, చాయిస్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏపీ అభ్యర్థికి ఆ యొక్క ఏపీ ఇష్యూస్ పైన ఎక్కువ కమాండింగ్ ఉండే తెలుగు మీడియం అభ్యర్థులకు కానివ్వండి, గ్రూప్ 1 చదువుకున్న అభ్యర్థులకి ఎక్కడ ఉపయోగం ఉంటుందండి? మరి అదేవిధంగా ఏపీ హిస్టరీ, ఏపీ జోగ్రఫీ, ఏపీ కరెంట్ అఫైర్స్, వీటి ప్రాధాన్యతను పెంచుతూ సిలబస్ను మార్చండి దయచేసి. బికాజ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే వాళ్ళు ఏపీలోనే గ్రూప్ 1 పోస్ట్ చేస్తారు కనుక ఏపీ ఇష్యూస్ పైన మంచి కమాండింగ్ ఉండే విధంగా చేస్తే ఖచ్చితంగా గ్రూప్ 1లో ఇటువంటి పేద వెనుకబడిన గ్రామీణ విద్యార్థులు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారండి. సో దయచేసి ఆ రిక్వెస్ట్ని పరిగణలోకి తీసుకొని మీరు ఖచ్చితంగా ఈ యొక్క పరిధిలో ఏదైతే ఉందో దీన్ని మార్పులు చేయాలని కోరుకుంటున్నాం. సో ఇంతకుముందు 2017కు ముందు ఎలా అయితే ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ తీసుకొచ్చి దయచేసి స్టూడెంట్స్ అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ అండి.